న్యూస్. నేను మీ శిరీష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాల సందర్భంగా అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొని ముందుగా అంబేద్కర్ కోడలి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ కాంక్ష విగ్రహ ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ప్రజలందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని, సంక్షేమ పథకాల్లో సగానికి పైగా బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను అందుకొని సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి అంటే ప్రపంచం మొత్తం గర్వపడే రోజన్నారు. ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించారన్నారు. ప్రతి భారతీయుడికి పవిత్ర గంధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమన్నారు. బాబాసాహెబ్ అంటే సత్యం, ఆత్మగౌరవం, ధైర్యం, ఆదర్శమన్నారు. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించారన్నారు. అంబేద్కర్ జీవితం మనందరికీ ఆశయం, ఆదర్శం కావాలన్నారు. శాసనసభ్యులు గుండుశంకర్ మాట్లాడుతూ బీసీ భవనం, అంబేద్కర్ కాస్య విగ్రహం ఏర్పాటు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. భావితరాలకు అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి చెందిన వారు కాదని రాజ్యాంగం రచించడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అటువంటి మహానీయుల అడుగుజాడల్లో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు రిటైర్డ్ ఆర్డీఓ పిఎంజే బాబు, తెలుగుదేశం రాష్ట్ర యువత కార్యదర్శి దొంగ భాస్కర్, తైకొండ శ్రీను, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరం కలిసి కృషి చేద్దామని ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల ఆశాదీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కలిసి కృషి చేద్దామని నర్సన్నపేట నియోజకవర్గం యువ నాయకులు మరియు పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పేర్కొన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నర్సన్నపేట పట్టణం కాలేజీ రోడ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి, అలాగే పోలాకి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ చేసిన సేవలను గూర్చి ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీటీసీ ముద్దాడ బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు రామారావు, పొంతర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, జేసీఎస్ కన్వీనర్ ధర్మాన జగన్, నర్సన్నపేట మండల పార్టీ అధ్యక్షులు లుకులాపు రవికుమార్, జలమూరు మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభల ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని కవిటి మండల సర్పంచ్ లక్ష్మణరావు అన్నారు. కవిటి మేజర్ పంచాయతీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జన్మదినం మరియు మేష సంక్రమణం సందర్భంగా గ్రామ సభ నిర్వహించడం జరిగిందని కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభ నిర్దేశించి గతంలో నిర్వహించిన పనుల గూర్చి ఈవో వీరభద్రస్వామి చదివి వినిపించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ మాజీ జడ్పీటీసీ రమేష్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేశారు. అలాగే మాజీ సర్పంచ్ మధుబాబు మాట్లాడుతూ ప్రస్తుత సర్పంచ్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరుగుతుందని, 1 కోటికి పైన నిధులతో ఉపాధి హామీ పనులు నిర్వహించారని తెలియజేశారు. ఈ గ్రామ సభకు ముఖ్య అతిథిగా స్థానిక కవిటి మేజర్ పంచాయతీ ప్రతాప్ పౌరులు లక్ష్మణరావు మాట్లాడుతూ మన పంచాయతీ అభివృద్ధికి ఎప్పుడు సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే అశోక్ బాబుకు అలాగే పంచాయతీ యంత్రాంగానికి అభినందనలు తెలుపుతూ రానున్న రోజుల్లో చేపట్టినటువంటి కరెంట్, విద్యుత్ సమస్యలు, గ్రామీణ రోడ్ల సమస్యలు, పారిశుద్ధ్యం గురించి తీసుకోబోతున్న వర్కుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివాజీ పానిగ్రహి, సచివాలయ సిబ్బంది మణిబాబు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నరసన్నపేట పట్టణంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నరసన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగు నింపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ఆయన రచించిన రాజ్యాంగం నేటికి కొనసాగుతుండడం ఆయనకు మనమిచ్చే అసలైన నివాళని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కంచిలి టౌన్ నందు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎంపీపీ పైల్ దేవదాసిరెడ్డి, జడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి, వైఎస్ఆర్సీపీ మండల ప్రెసిడెంట్ వజ్జం మృత్యుంజయ, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కింజరాపు రామ్మోహన్ నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా వెల్లడించారు. మాజీ సైనికులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంయుక్తంగా వెల్లడించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రాగోలు పంచాయతీ రాయపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం 50%, కేంద్ర ప్రభుత్వం 50% కలిపి మొత్తం 292 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న సైనిక్ భవనంనకు కేంద్ర రాష్ట్ర మంత్రులు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, స్థానిక శాసనసభ్యులు గుండుశంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ డివిజనల్ అధికారిని కె సాయి ప్రత్యూష, సైనిక్ సంక్షేమ సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, కార్యదర్శి మురళీధర్, మాజీ సైనికులు, రాయపోడు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జ్ఞానభారతి స్కూల్ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పాఠశాల కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్ఞానభారతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను పాఠశాల కార్యదర్శి కార్యనిర్వహణ అధికారి జోహర్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహర్ ఖాన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాంతం పాటుపడ్డారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధస్సు కనిపిస్తుందని తెలిపారు. నేటి తరం యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని, జీవితంలో ఉన్నత స్థానాలను సాధించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితం ఒక ఉదాహరణగా భావించాలని సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ వజ్రపు రమణమూర్తి, అదనపు పరిపాలనా అధికారిని సయ్యదా సుల్తానా, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీఖాన్, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొన్నారు. టెక్కలిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టెక్కలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతోత్సవాలను తెలుగు తమ్ముళ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్కలి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని, దేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనల ద్వారా నేను ప్రజాస్వామ్య జీవితంలో పరిపాలన సక్రమంగా కొనసాగుతుందని, ఆనాడు భారతదేశానికి రాజ్యాంగం రచించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, భారతదేశానికి రాజ్యాంగం అవసరమని అనేక దేశాల ఆచరణలను అధ్యయనం చేసి భారతదేశానికి ఒక గుండెకాయ లాంటి రాజ్యాంగాన్ని గమనించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుగుంటి ఈశ్వర్రావు పాల్గొన్నారు. హెచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలో అగ్నిమాపక కేంద్రం నందు అగ్నిమాపక శాఖ వారోత్సవాలలో పాల్గొని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన హెచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు అనంతరం అగ్నిమాపక నూతన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ అహర్నిశలు అగ్నిమాపక సిబ్బంది ప్రజల ప్రాణాలు,
ఆస్తులు కాపాడటానికి చేస్తున్న సేవలు ఎంతో అమూల్యమైనవని కొనియాడారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి కార్యక్రమంలో రౌతు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పైడిభీమవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ ప్రతినిధి మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం అధికారి ప్రతినిధి రౌతు శ్రీనివాసరావు. ఈ సందర్భంగా రౌతు శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని, భారతదేశం గొప్ప సామాజ్య లౌకికవాద గణతంత్ర రాజ్యాంగంగా వర్ధిల్లడం వెనక అంబేద్కర్ కృషి ఉందని, అలాగే బడుగు బలహీన జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు అంబేద్కర్, ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ రూపకర్త. ఈరోజు మన భారతదేశం ఇన్ని డైవర్సిటీస్ ఉన్నా అంటే ఏంటంటే మనకుండే భారతదేశానికి ఉండే ఒకే ఒక గొప్పతనం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. 75 సంవత్సరాలుగా ఇన్ని భాషలున్నా, ఇన్ని మతాలున్నా, ఇన్ని కులాలున్నా ఈరోజు భారతదేశం మొత్తం ఏకదాటిగా ఒక దేశంగా వెళ్తుందని అంటే దానికి కారణం మన ప్రజల్లో కాదు, కేవలం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఘనంగా బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి తాలూకు ఆశయాల్ని వైసీపీ పార్టీ ఎప్పటికీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అంబేద్కర్ యువజన నాయకులు రామిరెడ్డి రమేష్, సంకు రామారావు, గ్రామ ప్రజలు, యువత, యువకులు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం సచివాలయంలో అంబేద్కర్ జయంతి బ్లడ్ క్యాంపును ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రణస్థలం మండలం, రణస్థలం పంచాయతీ, రణస్థలం సచివాలయంలో అంబేద్కర్ జయంతి బ్లడ్ క్యాంప్ ను ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎన్ఎం యూత్ ఎప్పుడు మేము అండగా ఉంటామని, పెద్దలైన సీతప్పుడికి పాదాభివందనం చేసి రణస్థలం పంచాయతీకి కమిటీ హాల్ చేస్తామని సర్పంచ్ పిన్నింటి వెంకట బానోజీ నాయుడు కోరిక మేరకు వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లంక శ్యామలరావు, ఎంపీటీసీ ప్రతినిధి మజ్జి వెంకటరమణ, జనసేన నాయకులు తువ్వాడ రామారావు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.